ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గలది మన భారతదేశం. గత 10,000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశం పైన దాడి చెయ్యని దేశం మన మాతృభూమి. భారతదేశం సంఖ్యా వ్యవస్థను కనిపెట్టింది. జీరోను ఆర్యభట్ట కనుగొన్నారు. ఆయుర్వేదం అనేది మానవులకు తెలిసిన మొట్టమొదటి వైద్య పాఠశాల. వైద్య పితామహుడు మన చరకుడు. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అంటే అమెరికా తరువాత ఎక్కువ మంది ఇంగ్లీష్లో మాట్లాడగలిగేది మన భారతదేశంలోనే. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్దది. 148 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. ఇండియా లార్జెస్ట్ వెజిటేరియన్ కంట్రీ. దాదాపు 40% మంది మాంసాహారం ముట్టరు. ప్రపంచంలో ఉన్న బంగారంలో 11% మన దేశంలోని మహిళల దగ్గరే ఉంది. 1981లో రాకెట్స్, వాటి పరికరాలు పైకెట్ ఎద్దుల బండి మీద తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న స్పేస్ ఏజెన్సీల్లో ఇస్రో ఒకటి. చంద్రుడి మీదకు, మార్స్ మీదకు కూడా ఉపగ్రహాలు పంపి సక్సెస్ అయ్యింది. మన దేశ స్పేస్ స్టేషన్ ఇస్రో చంద్రునిపై నీటి జాడలు కనిపెట్టిన ఘనత కూడా ఇండియాకే దక్కింది. యుఎస్, యూకే తర్వాత ఎక్కువ గిన్నిస్ రికార్డులు ఉన్న దేశం మనదే. ప్రపంచం మొత్తానికి కేవలం 4 సీజన్స్ మాత్రమే తెలుసు: స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్. కానీ ఇండియాలో 4 కాదు 6, మరి 2 అదనంగా ఉంటాయి. సమ్మర్ మాన్సూన్, వింటర్ మాన్సూన్. మన దేశంలో 1000కి పైగా భాషలున్నాయి. అన్ని యూరోపియన్ భాషలకు మూలమైన సంస్కృతం కూడా ఇండియాలోనే పుట్టింది. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మన దేశంలోనే ఉంది. అదే వారణాసి. ప్రపంచంలో 70% సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు మన దగ్గర నుంచే వెళ్తాయి. అందుకే మన దేశానికి ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని పేరు. పాలు, అరటిపళ్ళు, అల్లం, నిమ్మ, మామిడి ఉత్పత్తిలోనూ మనదే ఫస్ట్. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయ్యేది. ఓమాన్, దుబాయ్, కువైట్, బెహ్రెయిన్, ఖత్తర్, కెన్యా, ఉగాండా, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి. 12 ఏళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళకు వచ్చే జనాల సంఖ్య అంతరిక్షం నుండి చూసినా కనిపించే అంత ఎక్కువగా ఉంటుంది. అమెరికా, చైనా తర్వాత అత్యంత ఎక్కువ సైనిక శక్తి ఉంది భారతదేశానికే. ఇండియా అంటే డైవర్సిటీ అని మన అందరికీ తెలుసు. కానీ విదేశీయులు మన దేశం వచ్చినప్పుడు ఇక్కడ కనిపించే డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళని ఆశ్చర్యపరచక మానవు. వేసుకునే డ్రెస్ నుంచి చిన్న చిన్న అలవాట్ల దాకా ఎన్నో విషయాలు వాళ్లకు కొత్తగా అనిపిస్తాయి. ఒక్క సౌత్ ఇండియాలోనే 5 రాష్ట్రాలకు వెళ్తే 5 డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంత తేడా కనబడుతుంది. మన దేశంలో 100కు పైగా భాషలు, 10కు పైగా మతాలు, రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్. ఇవన్నీ ఇండియాని ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పేస్తాయి. ట్రావెలింగ్ కోసం ఇండియా వచ్చే వాళ్లకు అదో మర్చిపోలేని వేసుకునే డ్రెస్ నుంచి చిన్న చిన్న అలవాట్ల దాకా ఎన్నో విషయాలు వాళ్లకు కొత్తగా అనిపిస్తాయి. థాయిలాండ్ బీచ్లకు, ఆఫ్రికా ఎడారులకు, స్కాట్లాండ్ హిల్ స్టేషన్లను. కానీ మన దేశంలో ఎలాంటి డెస్టినేషన్ అయినా ఉంటుంది. బీచ్లు, ఐలాండ్స్, బ్యాక్ వాటర్స్, మౌంటైన్స్, హిల్ స్టేషన్స్, డెజర్ట్స్, నేషనల్ పార్క్స్, జంగిల్స్, ఇలా ఎలాంటి ప్రాంతాలను ఇష్టపడే వాళ్ళకైనా ఇండియా బెస్ట్ ఆప్షన్. మన టూరిజం స్లోగన్ కూడా ఇదే చెప్తుంది, ఇంక్రెడిబుల్ ఇండియా అని. అందుకే విదేశీయులకు ఇండియా ఆల్ ఇన్ వన్ డెస్టినేషన్.